హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇటువంటి బిజినెస్లు ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తుంటారు. ఒకటి, రెండోది ఎక్కువ లాస్ రాదు. మీరు ఏదేదో బిజినెస్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజ్ డీలర్షిప్ ఏమేమో తీసుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఒక 10% సక్సెస్ రేట్ ఉంటుంది, 90% ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇటువంటివి అలా కాదనమాట. చూడండి, చక్కగా దీంట్లో చిన్న పిల్లల చెప్పులు ఉన్నాయి, అంటే మీకు పెద్దలకి చెప్పులు ఉన్నాయన్నమాట. క్రాక్స్ ఇటువంటి మోడల్, అంటే ఇది ఒరిజినల్ కావు బట్ చెప్తున్నాను. అన్ని రకాల చెప్పులు చూసారా, స్టాల్ పెట్టేశారు నీడలో చక్కగా. 130, 200, 250, 130, 200, 250 ఈ రేట్సే. సో చిన్నపిల్లలది 130, ఇంకా కాస్త సైజు పెద్దది 200, ఇంకా వేరే వెరైటీస్ 250, అంతే. 250కి మించి లేదు. చక్కగా అంటే మనం ఏం ఊహించుకోవాలి, 130 అంటే అది 60 రూపాయలు 70 రూపాయలు అలా పడుతున్నట్టు అనుకోవాలి. 50 కూడా పడవచ్చు కొన్ని. అలానే 200 అంటే అది 100కి మించి పడదు. 250 అంటే 120, 130 ఆ రేంజ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఏది మనం కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర డీలర్స్ దగ్గర కొంటాం కదా, సో వాళ్ళ దగ్గర పడేది ఇంతే అనమాట రేట్లు. అంటే ఎంత ప్రాఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 250 రూపాయలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక 10 జతలు అమ్మారనుకుందాం రోజుకి, ఓకేనా. ఆ 250లో 10 అమ్మితే, ఒకటి అమ్మితే 130, 10 అమ్మితే 1300 రూపాయలు. ఇప్పుడు 200 రూపాయలు చెప్పానే, దాంట్లో ఒక 10 అమ్మారనుకోండి, ఎంత, 1000 రూపాయలు, 2300 అయింది. చిన్నపిల్లలు చెప్పులు అన్నానే, దాంట్లో ఒక 500, 2800 రూపాయలు. అంటే ఒక 30 మందికి ఉంటే 2800 ఒక రోజుకి మార్జిన్ ఉంటుంది. సో కొన్ని రోజులు బిజినెస్ ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రతిరోజు 30 మంది కొంటారా అంటే ఇక్కడ ఒకటే, ఒకరోజు బిజినెస్ ఒక 2 రోజులు లేదు అంటే అది సండే రోజు, సాటర్డే రోజు పెరుగుద్ది. వీకెండ్స్, హాలిడేస్ వస్తాయి చూడండి, ఇంకా సెకండ్ సాటర్డే, పండుగలు, ఇంకా ఆదివారాలు, ఇటువంటి రోజు 3-4 రెట్లు ఉంటాయి అన్నమాట బిజినెస్. సో అలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏదైతే ఏముందండి, మినిమం 50,000 అయితే గ్యారంటీ కదా. ఇప్పుడు 2800 లెక్కేస్తే 80,000 పైన అవుద్ది ప్రాఫిట్. పోనీ అంత రాలేదనుకుందాం, 50,000 అయితే గ్యారంటీ కదా. కంటికి కనిపించకుండా మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలే కానీ రెగ్యులర్గా ఒకే చోట పెడితే ఖచ్చితంగా జనాలకు కూడా గుర్తు ఉంటుంది. చెప్పులు కావాలనుకున్నప్పుడు పలానా చోట అమ్ముతారు కదా అనేది. రెగ్యులర్గా ఒకే చోట స్టాల్ మెయింటైన్ చేయాలి. నేను చూసా ఇలా సిటీలో రెగ్యులర్గా ఒకే చోట స్టాల్ మెయింటైన్ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారనమాట. కనుక ఎటువంటి రెంట్ ఉండదు, ఏం ఉండదు. చక్కగా స్టాల్ పెట్టుకొని చేసుకోవచ్చు. స్టార్టింగ్లో హైదరాబాద్ నుంచే తేవచ్చు. ఎక్కువ సరుకు అంటే మీరు ఫుట్వేర్ షాప్ పెట్టేటట్టయితే మాత్రం నేను ఢిల్లీ ఇందర్లోకి చెప్తాను. నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పున్నాను. ఆ ఏరియాలో మీకు చాలా డెడ్ చీప్ రేట్స్కి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇటువంటివి ఇప్పుడు ఒక 1,00,000 రూపాయల లోపు సరుకు తెచ్చుకోవాలంటే మీరు హైదరాబాద్ నుంచి తెచ్చుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, డీలర్స్ ఉన్నారు, యూట్యూబ్లోనే వీడియోలు చేస్తున్నారు వాళ్ళు. మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ వాళ్ళ అడ్రస్, నెంబర్, ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టి వెళ్ళండి. ఒక 5-6 షాపులు చూడండి, వాళ్ళ రేట్ కంపేర్ చేయండి, మోడల్స్ చూడండి. ఇవి ఇప్పుడు వీళ్ళు అమ్మే మోడల్స్ చాలా బాగున్నాయి, ఆకర్షణీయంగా చూడడానికి. క్రాక్స్ టైప్లో అమ్ముతున్నారు చూడండి, అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సేమ్ ఇటువంటివి మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే మీరు ఏదైనా బస్సులో ఆర్టీసీ బస్ కావచ్చు, లేకపోతే ట్రైన్ లగేజ్ బోయిలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పైన టాప్లో కావచ్చు వేసుకొని వచ్చేయచ్చు. సరుకు మొత్తం కూడా మీరు సాయంత్రం పార్సల్ చేసుకున్నారంటే మార్నింగ్ కల్లా మీ ఊరు చేరుకుంటారు, మీ ప్రాంతానికి. నేను ఒకటే చెప్తున్నా, విలేజ్ వైపు వద్దు. విలేజ్లో తక్కువ జనాభా ఉంటారు కనుక మనకి ఎక్కువ బిజినెస్ ఉండదు. పట్టణ ప్రాంతం, అర్బన్ ప్రాంతాలు, లేకపోతే పెద్ద ఊరు, విలేజ్లోనే చుట్టుపక్కల ఒక 10-20 ఊళ్ళకి మెయిన్ ఊరు ఉంటుంది. దాంట్లో మార్కెట్ ఉంటాయి, బాగా రద్దీ ఉంటుంది జనం కొన్ని. సో అటువంటి ఏరియాల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అయితే ఇది. గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, మీ వల్ల అవుతుందంటే ముందడుగు వేయండి.